వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నగరి ఎమ్మెల్యేగా ప్రజెంట్ మంత్రిగా ఉన్న రోజాపై ఆమె ప్రత్యర్థులు ఒక కొత్త అస్త్రాన్ని తెర మీదకి తీసుకురాబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఆమె ప్రత్యర్థులు ఎవరో కాదు, సొంత పార్టీ నేతలే. ఈరోజు ఎప్పటి నుంచో కూడా రోజా గత 10 సంవత్సరాలుగా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రజెంట్ మంత్రిగా కూడా ఉన్నారు. అలాంటి రోజాకు చెక్ పెట్టేందుకు ప్రత్యేకంగా ఈరోజు టీడీపీ నేతలు అయితే అవసరం లేదని అనుకోవాలి. ఆ స్థాయిలో ఆమె తరపున వితిన్ ద పార్టీలోనే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఆమెకు ప్రత్యర్థులుగా పనిచేస్తూ వస్తున్నారు. అందుకే ఈసారి చాలా వ్యూహాత్మకంగా రోజా అక్కడ స్థానికురాలు కాదు అన్న నినాదాన్ని అయితే వాళ్ళు తెర మీదకి తీసుకురాబోతున్నారు. అదే అంశాన్ని ఆల్రెడీ ఆమె ప్రత్యర్థులు కూడా సోషల్ మీడియా వేదికగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసినట్లయితే అటు సినిమాల్లో ఒక గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న రోజా ఆ తర్వాత టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. బికాస్ ఆఫ్ శివప్రసాద్, దివంగత ఎంపీ కూడా ఆయన టీడీపీ. సో అక్కడి నుంచి టీడీపీలో మహిళా అధ్యక్షులుగా పనిచేశారు. ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకోగలిగారు. చంద్రగిరి నుంచి అండ్ దెన్ నగరి నుంచి 2 సార్లు పోటీ చేసిన అవకాశం వచ్చినా ఆమె అక్కడి నుంచి గెలవలేకపోయారు. తర్వాత వైఎస్ కాంగ్రెస్ నుంచి 2వ సారి సీఎం అయిన తర్వాత ఆయన్ని కలిసి ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమైన పరిస్థితుల్లో ఆ రోజు వైఎస్ మరణించడం జరిగింది. అప్పుడే ఐరన్ లెగ్ అని కొన్ని విమర్శలను కూడా మూటగట్టుకున్నారు. ఆ తర్వాత రోజుల్లో ఆమె జగన్ వెంట నడవడం జరిగింది. జగన్ కూడా ఆమెకు మహిళా అధ్యక్షుల హోదా ఇచ్చున్నారు. అండ్ దెన్ 2014 ఎన్నికల్లో నగరి టికెట్ కూడా ఇచ్చారు. ఫస్ట్ టైం గాలిముద్దుకృష్ణ ఆయన్ని ఓడించి ఆ రోజున రోజా ఎమ్మెల్యేగా గెలుచున్నారు. అండ్ దెన్ అటు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడంలో కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు అండ్ ఫ్యామిలీని టార్గెట్ చేయడంలో రోజా ఎప్పుడూ ముందుండేవాళ్ళు. అందుకే అసెంబ్లీ నుంచి కూడా ఆమె సస్పెండ్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక రోజా నోటికి జడిసి ఎంతటి నేతలైనా సైలెంట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా 2019 ఎన్నికల సమయంలో మరోసారి జగన్మోహన్ రెడ్డి ఆమెకు నగరి టికెట్ ఇచ్చున్నారు. మరోసారి ఆమె ఎమ్మెల్యే కాగలిగింది గాలిముద్దుకృష్ణ నాయుడు కొడుకైన భానుప్రకాష్ను ఓడించి. ఇక అప్పటి నుంచి కూడా ఆమెకి మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగిన జగన్మోహన్ రెడ్డి ఆమెకు స్టార్టింగ్లో ఏపీఐఏసీ చైర్పర్సన్ పదవి ఇచ్చున్నారు. ఆ తర్వాత సెకండ్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఆమెకు టూరిజం శాఖ మంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవిని కట్టబెడతాం జరిగింది. ఇక అదే సమయంలో తాను ప్రతిపక్షంలో ఉంటేనే రోజా నోటికైతే అడ్డుకట్టు ఉండేది కాదు. అలాంటిది రోజా ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సమయంలో ఇక ఆమె పూర్తి స్థాయిలో అటు చంద్రబాబు నాయుడు అయినా, ఇటు పవన్ కళ్యాణ్ అయినా, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న లేడీస్నైనా అదేవిధంగా ఎవరినైనా సరే అదే స్థాయిలో విమర్శలు చేస్తూ ఎన్నోసార్లు కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అన్న పేరు తెచ్చుకున్నారు. అదే స్థాయిలో ఆమె అంత స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న ఆమెను మాత్రం పార్టీలో ఎప్పటి నుంచో కూడా పక్కన పెడుతూనే వస్తున్నారు. పదవులు లాంటివి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కట్టబెట్టినప్పటికీ బట్ సొంత జిల్లాలోనే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళతో ఆమెకు ఎప్పటి నుంచో నెగోషియేషన్ ఉంది. పెద్దిరెడ్డి అనేక రకాలుగా రోజాకు మంత్రి పదవి రాకుండా పావులు గదిపారన్న వాదనలు ఉన్నాయి. రోజాకు వ్యతిరేక వర్గమైన కేజే కుమార్ కానీ, శాంతిని కానీ, వీళ్ళందరికీ ఈడీ కార్పొరేషన్ చైర్పర్సన్ కానీ శాంతికి, అదేవిధంగా చక్రపాణి రెడ్డికి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పదవి కానీ, ఇలా అనేక రకాలుగా రోజాని ఎప్పుడు కూడా ఆమెకు చెక్ పెడుతూనే వచ్చారు. ఎన్నోసార్లు తన వాదన ఆమె మీడియా ముందు, అదేవిధంగా జగన్ ముందు వినిపించినా ఇప్పటి వరకు అటు పెద్దిరెడ్డి వర్సెస్ రోజా అన్న నెగోషియేషన్ అయితే కొనసాగుతూ వస్తుంది. ఈసారి అందుకే ఇక గాలి భానుప్రకాష్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఆయన ఫ్యామిలీ మీద ఒక సానుభూతి కానీ, ఈ రోజున గాలి భానుప్రకాష్ దూకుడు కానీ ఈ రోజున ఈజీగా రోజాకు చెక్ పెడతారన్న ఒక వాదన అయితే ఉంది. రోజా టికెట్ మారుస్తారన్న ప్రచారం జరిగినా జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పటిదాకా అలాంటి ప్రయత్నం అయితే చేయలేదు. బట్ ఇదే సమయంలో ఈరోజు ఆమె ప్రత్యర్థులు, సొంత పార్టీలోని ప్రత్యర్థులే రోజా నాన్ లోకల్ అన్న ఒక విమర్శన అయితే తెర మీదకి తీసుకొచ్చారు. వాళ్ళు చాలా సీరియస్గా అటు సోషల్ మీడియాలో కూడా ఇదే ప్రచారం చేస్తూ ఉన్నారు. రోజా ఊరు చిత్తూరు, కానీ ఆమెను తీసుకొచ్చి నగరంలో ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేశారంటూ కూడా వాళ్ళు ప్రచారాన్ని అయితే తెర మీద తీసుకొచ్చారు. అక్కడి నుంచి వైసీపీ తరఫున టికెట్ ఆశిస్తున్న వాళ్ళు కూడా ఈ ప్రచారాన్ని తెర మీద తీసుకొచ్చారు. బట్ ఇదే అంశం అటు రోజాకు పూర్తి స్థాయిలో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడబోతుందన్న చర్చ కూడా మొదలవుతూ వస్తుంది. మరి ఇలాంటి ఒక ప్రతికూల పరిస్థితుల్లో రోజాకి ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి నగరి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, నగరం నుంచి రోజా ఎంతవరకు కూడా ఓవర్కమ్ చేసి మరోసారి విజయవంతం హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.